హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. నేను ఈ వీడియోలో మీకు ఈ కట్టుతీగతో బీడ్స్ మాల ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కట్టుతీగ, అలాగే స్వరోస్కి పర్ల్స్ 6 mm కట్టర్ కావాలి, అలాగే నో స్పిన్నర్, అలాగే ఇది ఇంకొక కట్టర్లో ఇవి నక్షి బాల్స్ అనమాట, చిన్న సైజ్. దీంట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నేను ఇది తీసుకోండి. ముందుగా కట్టుతీగని ఇలా నోస్ పిల్లర్ తోటి చిన్న ముడిలాగా వేసుకోవాలి. ఇలా దీన్ని ఇలా వేసుకొని దానికి 2 చుట్లు చుట్టుకోవాలి. నోస్ పిల్లర్లో మీకు ఎంత మనకు బాల్, అదే మనకి పూస బయటికి రాకుండా దాని సైజ్ని బట్టి మనం ఇక్కడ ముళ్ళు చుట్టుకోవాలి. దాన్ని కిందికి అడ్జస్ట్ చేస్తూ నీట్గా ఇలా చుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి వైట్ పర్ల్ ఎక్కించుకొని మళ్ళీ నోస్ పిల్లర్ని పెట్టి మీకు ఎంత గ్యాప్ కావాలో అంత స్మాల్గా గ్యాప్ వదులుకొని చుట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 చుట్లు చుట్టుకొని కట్ చేసుకొని దాన్ని అది ఎక్కడ కుచ్చుకోకుండా నీట్గా దాన్ని బెండ్ చేసి ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే అది మళ్ళీ గీసుకుంటుంది మనం చైన్ వేసుకున్నప్పుడు. ఇలా దాన్ని ఇలాగే పూసలన్నీ అల్లుకుంటూ వెళ్ళాలి. మీరు 4 పూసలకి ఒక నక్షి బాల్, లేదా 3 పూసలకి ఒక నక్షి బాల్, లేదా ఒక 5-6 పూసలకి ఒక నక్షి బాల్, మీకు ఎలా కావాలి అంటే అలా ఈ పూసల్ని ఎక్కించి నక్షి బాల్స్ని పెట్టుకోవచ్చు. లేదు మధ్యలో ఒక లాకెట్ని వేసి పూసలు ఎక్కించుకుంటూ మధ్యలో నక్షి బాల్స్ని యాడ్ చేసుకుంటూ కూడా అల్లుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ నక్షి బాల్స్తో మాత్రమే ఈ చైన్ని చేస్తున్నాను. నేను ఇక్కడ లాకెట్లు ఏవి వేయట్లేదు. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు బాల్కి ఈ పూసకి క్యాప్స్ కూడా దొరుకుతాయి, మీరు ఆ క్యాప్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే మధ్యలో చిన్న చిన్న గోల్డ్ పూసను కూడా వేసుకుంటూ చైన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కానీ నేను ఇది అంత హెవీగా అవసరం లేదు. పిల్లలకి కుర్తాలపైకి ఎలాగైనా వేయడానికి ఈజీగా, అలాగే మనం వేసుకున్న పెద్దవాళ్ళకైనా ఈజీగా ఉండేలాగా సింపుల్గా చూపిస్తున్నాను. పూసలు యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వరోస్కి ఇప్పుడు నేను చూపించిన బీడ్స్కి క్యాప్స్ దొరుకుతాయి, ఆ క్యాప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ క్యాప్స్ ఎక్కించి ఇలా మీరు చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న పూస ఎక్కించి చుట్టుకోవచ్చు, లేదా ఈ చిన్న పూస ఎక్కించి మళ్ళీ పెద్ద పూస ఎక్కించి మళ్ళీ చిన్న గోల్డ్ పూస ఎక్కించి అలా ఒక సెట్ లాగా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా అంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎలా నచ్చుతుంది అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవాలి. నేను ఇలా 3 పూసలు, ఫస్ట్ 3 స్వరోస్కి పూసలు ఎక్కించాక ఒక నక్షి బాల్ వేసుకుంటున్నాను. మరీ గ్రాండ్గా కాకుండా, మరీ సింపుల్గా కాకుండా, కొంచెం క్లాసీ లుక్ వచ్చేలాగా ఉంటుంది. నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఒకసారి మీరు అది గమనించి చూసి కట్టుతీగతోటి ఇలా నీట్గా చుట్టుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం బయట కొనుక్కోవడం కంటే మన చేతులతో మనం చేసి వేసుకోవడం, మన పిల్లలకి వేయడం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను నక్షి బాల్ ఎక్కిస్తాను. కానీ మీరు ఎప్పుడైతే పూస దగ్గర చుట్టుకుంటారో దాన్ని బెండింగ్ మాత్రం కరెక్ట్గా చేయండి, లేకపోతే గీసుకోవడం కానీ కట్ చేసేటప్పుడు అది కొంచెం బయటికి ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్న మళ్ళీ మనం కట్ అయిందనుకో మనం చుట్టుకున్న పూస కూడా అందులోంచి ఊడొచ్చేస్తుంది. సో మీరు చుట్టుకోవడం చూసి చుట్టుకోండి, కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి.
అలాగే దాన్ని బెండింగ్ కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా బెండింగ్ చేసుకోండి. నిదానంగా మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా ఒక సైడ్ ఒక 5, ఇంకొక సైడ్ ఒక 5 వచ్చేలాగా మొత్తం మాలంతా రెడీ అయినాక ఇలా ఉంటుందన్నమాట. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలో ఒక నక్షి బాల్ వచ్చేలాగా చూసుకొని చేసుకున్నాను. అలాగే లాస్ట్కి నేను ఒక 5 స్వరోస్కి పర్ల్స్ వేసేసాను. ఇప్పుడు దీనికి ఇలా జంపరింగ్ ఎక్కించి ఇక్కడ హుక్ ఎక్కించుకోవడమే, అంతే. ఇంకా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు నా చైన్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2 సైడ్లు జంపరింగ్ ఎక్కించుకున్న తర్వాత హుక్కి యాడ్ చేసుకోండి. కొంచెం చైన్ లెంత్ కూడా కొంచెం మీకు పెరుగుతుంది. అలాగే ఊడిపోకుండా కూడా ఉంటుంది. మామూలుగా హుక్ని యాడ్ చేస్తే ఏంటంటే అక్కడ బేసిక్గా గట్టిగా ఉండదు అని నా ఒపీనియన్. నేను అందుకని ఇక్కడ ఒక జంపరింగ్ ఒక్కటి యాడ్ చేసుకొని దానికి హుక్కి మళ్ళీ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇలా నీట్గా ప్రెస్ చేసుకోండి. ఓవరాల్గా చైన్ అయితే ఇదన్నమాట. మీకు ఈ చైన్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇంత ఓపిక్గా నా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ చైన్ డిజైన్. థ్యాంక్ యూ.